దేవునికి మ్రొక్కి వారి హృదయాల్లో ఇక దేవుని వైపు తిప్పేసుకున్నారు. ఇది నేను ఎందుకు మీకు చదివి వినిపించానంటే, తర్కముతో, వాదనతో, మాటలతో మనం ఎంత ప్రయత్నించినా నిద్ర నటిస్తున్నోళ్ళు, నిద్రపోతున్నోళ్ళు మేల్కొనరు. కొంతమంది కావాలని మనస్సాక్షిని చంపుకున్నారు, కొంతమందికి పాపం పనిచేయటంలో అర్థం కావటల్లా నిద్రమత్తులై ఉన్నారు. ఇద్దరు కూడా దేవుని వైపు తిరగాలి అంటే ఇక మనకి వేరే ప్రత్యామ్నాయము లేదు. దేవుని శక్తి దిగి రావాల్సిందే. అదండి కంక్లూజను, ముగింపు. దేవుని శక్తి దిగి రావాల్సిందే. దేవుని శక్తి దిగి ఆయన ప్రభావాన్ని ప్రజలకు నిరూపించాలంటే నాలుగు జరగాలి. అది వివరణ. అందులో మొట్టమొదటిది, పడద్రోయబడిన బలిపీఠములేవో వెతికి వాటిని తిరిగి పునర్నిర్మించుకోవాలి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే మరలి రండి రండి. కూలి ముందుకెత్తుకొచ్చాం, అవసరం తప్పదిగా. దైవజనులు, విశ్వాసులు అందరూ కూడా కూలగొట్టుకున్న బలిపీఠాలు తిరిగి కట్టుకోవాలి. హృదయ బలిపీఠమును తిరిగి నిర్మించాలి, విశ్వాస బలిపీఠము తిరిగి నిర్మించాలి, ప్రార్థన బలిపీఠము తిరిగి నిర్మించాలి. ఎక్కడ ఏ బలిపీఠం కూలిందో నీకు తెలుసు. దేవుని సన్నిధి బలిపీఠము తిరిగి నిర్మించాలి అంటే నువ్వు ఏవైతే నిర్లక్ష్యం చేసావో వాటన్నిటినీ తిరిగి నువ్వు అందిపుచ్చుకోవాలి, అందుబాటులోకి రావాలి. చాలా మందికి ప్రార్థనా బలిపీఠం కూలిపోయింది. ఏదో ఆచార సంబంధమైన ప్రార్థనలతో పొద్దుబూచుతున్నారు కానీ ప్రార్థనా బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అగ్ని మండుచుండవలెను అంటాడు బలిపీఠం మీద. ప్రార్థన బలిపీఠాలు చాలా మందివి చల్లారిపోయినాయి, కూలిపోయినాయి, పడిపోయినాయి. వాటిని తిరిగి నిర్మించాలి. సంఘాలలో ఉజ్జీవం రావాలి, ఆ ఉజ్జీవం సమాజాల్లోకి ప్రాకాలి. దేవుని శక్తి సమాజాల్లోకి విస్తరించాలి, దేవుని కార్యాలు సమాజాల్లో జరగాలి. అన్ని జనుల్లో దేవుని శక్తి నిరూపితం కావాలి. దైవ వాక్యము ప్రబలమై వ్యాపించాలి అంటే, అన్ని జనుల హృదయాలు దేవుని తట్టు త్రిప్పబడాలి అంటే దైవ వాక్యంతో పాటు దైవ శక్తి కూడా ప్రబలమై వ్యాపించాలి. దైవ శక్తి ప్రబలమై వ్యాపించాలంటే మోషే, ఏలియాలు సీన్లోకి రావాలి. మోషే మోకాళ్ళుని రెఫీదీము లోయలో అమాలేకీలతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు ప్రార్థన చేశాడు. కొండ మీద నిలబడి చేతులతో దేవుని కర్రను చేత పట్టుకొని పైకి లేచి నిలబడ్డాడు. తర్వాత కూర్చున్నాడు. అహరోన్లు ఆయన చేతులు ఆదుకోగా మోషే చేతులు సూర్యాస్తమయం వరకు నిలిచినాయి. ఇశ్రాయేలు గెలిచారు. ఈరోజు మోషేలు కావాలి దేవునికి. ఏలియా మోకాళ్ళుని బలిపీఠం దగ్గర, ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా, ఈ ప్రజలు నీవే సత్యవంతుడు అని ఎరుగునట్లు నీ వాక్యే కాదు, నీ శక్తి కూడా కావాలి. నీవు నిన్ను నిరూపించుకోవాలి, నీ ప్రవక్తనని నన్ను కూడా నువ్వు నిరూపించాలి. దయచేసి నీ అగ్నిని పంపు అని ఆయన ప్రార్థించినప్పుడు ప్రచండమైన దైవాగ్ని పరము నుండి భూమి మీదకి దిగి బలిపీఠమును అగ్నిని ఏమండి మీరు చూశారు ఇప్పుడే దహించినటువంటి ఘట్టం. మోషే చేతులు ఎత్తినట్టు ఏలియా మోకాళ్ళు నిన్నట్టు మోషే ఏలియాల మీద ఉన్న అభిషేకం ఈ రోజు మన మీదికి రావాలి. మనం పడద్రోయబడిన బలిపీఠమును తిరిగి పునర్నిర్మించాలి, రోషం తెచ్చుకోవాలి. ఎంతకాలం శక్తిహీనమైన భక్తి, ఎంతకాలం ప్రభావం లేని ఈ కాబోదు పరిచర్యలు, ఈ కాబోదు భక్తి.